ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య మన ఇన్స్టాగ్రామ్లో దాన కర్నూలు బాగా ఎక్కువైపోయి డబ్బులు బాగా ఎక్కువైపోయి పనిచేస్తారు గివ్ అవేలని 100 రూపాయలన్నా డ్రయర్ జింగిందన్నా పోరిని ఓయోకి తీసుకోవాలన్నా అని ఉంటారు కదా. అందులో 3-4 పట్టిన వాళ్ళని చూపిస్తా. సో స్టార్ట్ చేద్దామా చూసుకుందాం. మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మిస్టర్ సన్నీ. ఈయన ఎలాంటి దానాలు చేస్తాడో చూడండి. అన్న హెయిర్ కట్ చేసుకోవాలి, ఒక 150 ఉంటే ఫోన్ పే చేయన్న. ఇప్పటి వరకు అయితే నాకు ఎన్నో మెసేజ్ వచ్చినాయి హెల్పింగ్ గురించి. నేను ఫస్ట్ టైం హెయిర్ కట్ గురించి నువ్వే అడిగిన బ్రో, అందుకే నువ్వు అడిగిన 150 అయితే నేను ఫోన్ పే చేస్తున్నా. వాని కాడ కటింగ్కి డబ్బులు లేవంట, 150 రూపాయలు అన్న దానకర్ణుడు కొట్టిండంట. ఇక వాడు నువ్వు కొట్టింది వాడు కటింగ్ చేయించుకున్నాను కూడా పోయి కేఫ్ లైట్ తాగుతాడు. మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి, బట్ దానికంటే ముందు నా అకౌంట్ ఫాలో చేసి ఉండాలి. సరే అన్న, ఫాలో చేస్తాం, లైక్ కొడతాం, షేర్ కొడతాం, కామెంట్ కొడతాం, రోజు స్టేటస్ కూడా పెడతాం అన్న నీకోసం కోసుకుంటా అని. అయినా నేను 2000 నిన్న కామెంట్ పెట్టినా కానీ నాకు ఎందుకు వెళ్ళి ఇప్పటివరకు 2000 నువ్వే కదా. సరే ఒక తలకాయ అయితే తెంపేసినాం. నెక్స్ట్ ఇంకో తలకాయ చూద్దామా. తమ్ముడు స్టడీస్ కోసం ఒక ల్యాప్టాప్ కావాలి. ఇవాళ రేపట్లో గేమ్ కోసం ల్యాప్టాప్ అడిగేవాలని చూసా. నువ్వు చదువు కోసం అడుగుతున్నావు, ఇవ్వకుండా ఎలా ఉంటా? నీకు కావాల్సిన ల్యాప్టాప్ డీటెయిల్స్ డిఎం వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. ఏంది భయ్యా నువ్వు మ్యాక్ బుక్ ఇచ్చినావు గివ్ అవేకి? ఈ సంవత్సరాల నుంచి అడుగుతున్నా, నాకే మొన్న కొనిచ్చారు. నేను ఎట్లా ఇచ్చినా తెలుసా ల్యాప్టాప్ తీసుకోనికే. నీకేమైనా అవసరం ఉందా అయితే కామెంట్ లో రాయి. అవును బ్రో, అవసరం ఉంది. ఆర్సీబీ వాళ్ళకి కప్ కావాలంట, గివ్ అవే ఇవ్వచ్చు కదా ప్లీజ్. సత్యరెడ్డి ఎప్పుడో ఆతులు రానప్పుడు చూసా, ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. సరే బ్రో వదిలేద్దాం. చిన్న పిల్లోడిని ఎక్కువ రోజు చేసినాం అనుకో, చిన్న మనసు కదా బాధపడుతుంది. ఎందుకంటే నాది దాంతో ఓకే కానీ ఏడుడ్ భయ్యా నువ్వు ఇన్ని పైసలు వేస్తున్నావు, నీకు అసలు ఏడికెళ్ళి వస్తుంది? ఈ 20K నాకెలా వచ్చాయనా? నేను కూడా నిన్ననే తిరంగా యాప్ లో రిజిస్ట్రేషన్ చేసి, నువ్వు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమా. దాని లింక్ ఏడుందానా? వావ్, నువ్వు కూడా ప్రమోషన్ చేస్తున్నావు మాలాగానే. సూపర్. కానీ జనాలు నమ్మరు అబ్బా, ఇవన్నీ నమ్మరు. ఎందుకంటే 2000-5000 ఫాలోవర్స్ ఉన్నాడు ఏమంటాడంటే జనాలను మోసం చేస్తారా, పైసలు పోతున్నాయిరా అంటారు. అదే వానికే 10,000 ఫాలోవర్ రాగానే ఏమంటారు, హలో ఫ్రెండ్స్ మీరు ఇంట్లో కూర్చొని మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారు, నా లింక్ నొక్కండి అంటారు. అది జనాలు. కాబట్టి ఎవరి మాటలు నమ్మద్దు. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. సో ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు కామెంట్లు పెట్టి వాళ్ళని లేపుతురు అంతే. వాళ్ళ కామెంట్లు పోతే ఏమైతే ట్రెండింగ్లో షేర్లు ఎక్కువ పోతాయి. షేర్లు పోగానే వాళ్ళకి రీల్ ట్రెండింగ్ అవుతుంది. కాకపోతే మీ కామెంట్ చూసి మీకే ఇజ్జత్ కనిపిస్తుంది. పాపం ఒక్కొక్కడు ఎంత గలీజ్గా అడుక్కుంటారు నాయన. బిచ్చబోలు కూడా అడుక్కోరు, గుళ్ళ ముందు అట్లా అడుక్కుంటారు. ఇక నేను ఇంత చెప్పినా కానీ మళ్ళీ కామెంట్ పెట్టి నా పేరు అడుక్కుంటా అంటే మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. సరే అప్పటి వరకు ఉంటా, బాయ్. ఎంజాయ్ పండగ అబ్బా.